Okay, it's not often that political question number 1 మళ్ళీ చెప్తున్నా. It's not often that political dash is punished in a court of law. సో క్లియర్ గా ఏం ఐడెంటిఫై అవుతుంది? ఈస్ పనిష్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. కోర్ట్ ఆఫ్ లాలో పనిష్ అవుతుంది అంటే అర్థం ఏంటి? ఇట్ షుడ్ బి ఎ నెగిటివ్ వర్డ్. అక్కడ మీకు కనిపిస్తున్న నెగిటివ్ వర్డ్స్ ఏంటి? అక్కడ మనకు కనిపిస్తున్న నెగిటివ్ వర్డ్స్ ఏంటో చూడండి. See, what are the negative words that we can see there? Options లో ఎన్వి, హూలిగనిజం, గ్లిచ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేవి న్యూట్రల్ వర్డ్స్. గ్లిచ్ అంటే టెక్నికల్ ఎర్రర్, ఏమాత్రం అక్కడ సింక్ అవ్వట్లేదు. అక్కడ హూలిగనిజం అంటే రౌడీ బిహేవియర్. రౌడీ బిహేవియర్ అనేది ఫిట్ అవుతుంది. ఎన్వి అంటే అర్థం ఏంటంటే ఒక ఎక్సైట్మెంట్ లేకపోవడం, గోల్ లేకపోవడం, సరైన పని లేకపోవడం వల్ల ఈ లిస్ట్లెస్నెస్, డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది అనమాట. జీవితంలో ఎక్సైట్మెంట్ లేక వచ్చే డిస్సాటిస్ఫాక్షన్ మనం ఎన్వి అంటాం. ఫిట్ అవ్వదు. ఇన్ కేసెస్ దట్ రిజల్ట్ ఇన్ లాస్ ఆఫ్ లైఫ్, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ టెండ్ టు బికమ్ డాష్. లాస్ ఆఫ్ లైఫ్ కి రిజల్ట్ చేసిన కేసెస్ లో ఇన్వెస్టిగేషన్ మరియు ప్రాసిక్యూషన్ అనేవి ఏమవుతాయి? దే టెండ్ టు బికమ్ ఇన్ఎస్కేపబుల్. ఎందుకు ఇన్ఎస్కేపబుల్? ఖచ్చితంగా ప్రాణం పోయినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. అది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వని, ఎవరు ఇన్వాల్వ్ అవ్వని, ఇన్వెస్టిగేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా జరుగుతుంది. మనకి క్లియర్ గా పెట్టేయచ్చు. జెలస్, అంబిషియస్, బ్రేవ్, ఫెయిత్ఫుల్ అసలు చూడక్కర్లేదు కూడా. మనకి లాస్ ఆఫ్ లైఫ్, ప్రాణాలు పోయిన సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది జరిగి తీరుతుంది. బట్ ద ట్రయల్స్ ఆర్ ఆఫెన్ డాష్. చూసుకోండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ట్రయల్ అనే పదానికి అర్థం ఏంటి? 4 మీనింగ్స్ ఉన్నాయి. ట్రయల్ అంటే ప్రయత్నం చేయడం, 3 మీనింగ్స్. రెండోది ట్రయల్ అంటే కష్టాలు. మూడోది ట్రయల్ అంటే మీనింగ్ ఏంటి? విచారణ. లీగల్ గా ఏదైనా కేసుకు సంబంధించిన విచారణ కూడా ట్రయల్ అంటాం. సో బట్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది? బట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే అంతకు ముందున్న సీక్వెన్స్ కి తర్వాత వచ్చేదానికి డిఫరెన్స్ ఉండాలి, కాంట్రాస్ట్ ఉండాలి, ఆపోజిట్ మీనింగ్ రావాలి. ముందేమో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఇన్ఎస్కేపబుల్ అన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇన్ఎస్కేపబుల్, అన్అవాయిడబుల్ అన్నప్పుడు దాని తర్వాత వచ్చేది ఏమవుతుంది? దానికి ఫాలో అప్ లాగా రావాలి. ఇన్వెస్టిగేషన్ జరిగితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? కల్ప్రిట్స్ జైల్లో కూర్చోవాలి. కానీ అది జరగకూడదు. బట్ వాడాం కదా, సో రివర్స్ లో వెళ్ళాలి. అంటే విచారణ తప్పుదారి పట్టాలి అనే మీనింగ్ వస్తుంది. అంటే విచారణ తప్పుదారి పట్టాలి లేదా కల్ప్రిట్స్ అనేది బతికిపోవాలి, ఆ సెన్స్ లో వస్తాయి. సో ట్రయల్స్ ఆర్ ఆఫెన్ అని చెప్పి వదిలేసాం. ఆప్షన్స్ లో ఇన్ఎస్కేపబుల్, జెలస్, అంబిషియస్, బ్రేవ్, 3 కదా. ఎవోకెన్, ఎరైజన్, బీటెన్, బాన్, డిరైల్డ్. ఎవోకెన్, ఎరైజన్, బీటెన్, బాన్, డిరైల్. డిరైల్ అనే పదం మీరు చూస్తే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. డిరైల్ అంటే అర్థం ఏంటి? దారి తప్పడం, పట్టాలు తప్పడం. రైల్, డిరైల్ అలా ఐడెంటిఫై చేసుకోగలగాలి. తెలిసినా తెలియకపోయినా సరే ఆప్షన్స్ నుంచి మనం పిక్ చేయడం, పదం యొక్క పదాన్ని చూసి దాని మీనింగ్ ఇంటెలిజెంట్ గా గెస్ చేయడం అనేది ఎగ్జామ్ లో హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నా ఎగ్జామ్ లో అన్ని గుర్తు రాకపోవచ్చు, తెలియనివి రావచ్చు. అలాంటప్పుడు ఈ అప్రోచ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. బట్ ద ట్రయల్స్ ఆర్ ఆఫెన్ డీరైల్డ్ బికాస్ ఆఫ్ ద నెక్సెస్ అంటే లింక్ బిట్వీన్ పార్టీ హెవీవెయిట్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ హూ లీన్ ఆన్ విట్నెసెస్ టు టర్న్ డాష్. చూడండి, బికాస్ ఆఫ్ ద నెక్సెస్ అంటే లింక్ బిట్వీన్ పార్టీ హెవీవెయిట్స్, పార్టీలో ఉన్న పెద్దలకి మరియు పోలీస్ ఆఫీసర్స్ కి, వాళ్ళిద్దరికి మధ్య ఉన్న లింక్. ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరి మీద ఆధారపడతారు? ఆన్ విట్నెసెస్ మీద ఆధారపడతారు. టు టర్న్ హోస్టైల్. ఎవరికి? విట్నెసెస్ అనే వాళ్ళు జనరల్గా ఎవరికి హెల్ప్ చేస్తారు? ఎవరితో ఫ్రెండ్లీగా ఉంటారు? విక్టిమ్స్ కి. ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు విట్నెసెస్, సాక్షులు. ఎందుకంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి వీళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఇఫ్ దే టర్న్ హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ. ఇఫ్ దే టర్న్ హోస్టైల్ అంటే వాళ్ళు అన్ఫ్రెండ్లీ అయిపోతే ఎవరు బెనిఫిట్ అవుతారు? పొలిటీషియన్. అంటే ఇన్ ద సెన్స్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అంటే అక్కడ నెగిటివ్ వర్డ్ రావాలి. విట్నెస్ ఈజ్ జనరల్లీ ఫ్రెండ్లీ టు విక్టిమ్, బట్ ఇఫ్ ఇట్ టర్న్స్ నెగిటివ్, ఫ్రెండ్లీకి ఆపోజిట్ అన్ఫ్రెండ్లీ. అన్ఫ్రెండ్లీకి ఉన్న వర్డ్ ఏంటి అక్కడ? జెంటిల్, జైగాంటిక్, ఎండమిక్, హోస్టైల్, మ్యాసివ్. మ్యాసివ్ అనేది మనకి ఫిట్ కాదు. హ్యూజ్, జైగాంటిక్ కన్నా హ్యూజ్ ఫిట్ కాదు. ఎండమిక్ అంటే నేటివ్ టు ఏ పర్టికులర్ ప్లేస్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మలేరియా ఈజ్ ఎండమిక్ టు సౌత్ ఏషియా అన్నాం అనుకోండి. ఆ ఏరియాకి, ఆ ప్రాంతానికి మలేరియా ఎక్కువగా చెందింది అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా వస్తుంది. నేటివ్ అనే సెన్స్ లో మనకి వస్తుంది, ఒక ప్రాంతంలో ఎక్కువగా వస్తుంది అనే సెన్స్ లో మనం వాడతాం. అది కూడా ఫిట్ కాదు. జెంటిల్, హోస్టైల్. జెంటిల్ అనేది పాజిటివ్ వర్డ్, హోస్టైల్ అనేది నెగిటివ్ వర్డ్. సో హోస్టైల్ ఈస్ ద వర్డ్ హియర్. నెక్స్ట్ చూడండి. ఇట్ ఈస్ దేర్ ఫోర్ డాష్
that the Madras High Court has broken the mold to set aside the dash acquittal of all those involved in the attack on the Madurai office of Dinakaran, a Tamil daily, in 2007 and sentenced 9 of them to life. So ఇందులో మీకు 5 6 రెండు ఇచ్చారు. So before we try answering these two questions, let's try to understand the context of the sentence. ఆ సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈస్ దేర్ ఫోర్ డాష్ దట్ ఏంటో అనేది మనకు తెలియదు, అంటే తెలియకుండానే లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ డాష్ దట్ ద మద్రాస్ హైకోర్ట్ హెస్ బ్రోకెన్ ద మౌల్డ్ టు సెట్ ఎసైడ్. సెట్ ఎసైడ్ అంటే అర్థం ఏంటి? పక్కన పెట్టడం. దేన్ని? ద డాష్ ఎక్విటల్. ఆ డాష్ లో ఏ పెట్టని పక్కన పెట్టండి. ఎక్విట్ అంటే అర్థం ఏంటి? ఒకరిని మీరు తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళని విడిచిపెట్టేయడం. టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ గిల్ట్. గిల్ట్ అంటే తప్పు, తప్పిదం. తప్పు నుంచి వాళ్ళని ఫ్రీ చేసేయడాన్ని ఎక్విట్ అంటాం. ఎక్విట్ కి పదాలేంటి? ఎగ్జోనరేట్, EXONERATE, ఎగ్జోనరేట్ అన్న, ఎక్స్కల్పేట్, EXCULPATE, ఎక్స్కల్పేట్ అన్న, విండికేట్, VINDICATE, విండికేట్ అన్న, అబ్జాల్వ్, ABSOLVE, అబ్జాల్వ్ అన్న మీకు సేమ్ మీనింగ్ వస్తుంది. వీటన్నిటికీ కొన్ని మీనింగ్ ఏంటి? టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ గిల్ట్. ఎక్విటల్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అటాక్. చూడండి ఇక్కడ అటాక్ దేని మీద జరిగింది అంటే మదురై ఆఫీస్ ఆఫ్ దినకరన్. దినకరన్ అనే తమిళ్ డైలీ న్యూస్ వార్తాపత్రిక, దాని ఆఫీస్ మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ లో అది కేసు అనమాట యాక్చువల్గా. అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎక్విట్ చేసేసారు. ఎక్విట్ చేశారంటే విడిచిపెట్టేశారు. ఎవరు? కింద కోర్టు వాళ్ళు. ఆ తీర్పుని మద్రాస్ హైకోర్టు పక్కన పెట్టింది. అంటే ఎక్విట్ చేసిన కింద కోర్టుకి వెళ్తే వాళ్ళని విడిచిపెట్టేశారు. మద్రాస్ హైకోర్టుకి వెళ్తే అది తప్పు అని చెప్పి వాళ్ళని ఇన్ఫాక్ట్ ఆ తీర్పుని పక్కన పెట్టింది అని అర్థం. ఇన్ 2007 అండ్ సెంటెన్స్ 9 ఆఫ్ దెమ్ టు లైఫ్. అంటే ఇన్వాల్వ్ అయిన 9 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. ఇది ఓవరాల్ గా మనకు అర్థమైన సెంటెన్స్. అయితే పదాలు ఏం ఫిట్ అవుతాయో చూద్దాం. సో ఇలా చేయడం వల్ల ఇట్ ఈస్ దేర్ ఫోర్ అన్నాం కదా. సో ఇట్ ఈస్ దేర్ ఫోర్ అన్నాం. సో మద్రాస్ హైకోర్టు ఏం చేసింది? కింద కోర్టులో విడిచిపెట్టబడ్డ వ్యక్తుల్ని ఆ తీర్పుని పక్కన పెట్టేసి మరి వాళ్ళకి శిక్ష వేసింది. శిక్ష వేసినప్పుడు మనం ఆనందం పొందుతామా పొందమా? కరెక్ట్ గా జరిగిందా లేదా? అది పాజిటివ్ వర్డ్ రావాలా రాకూడదా? సో ఇట్ ఈస్ దేర్ ఫోర్ అక్కడ పాజిటివ్ వర్డ్ రావాలి, నెగిటివ్ వర్డ్ రాకూడదు. అలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, నెగిటివ్ రావాలా పాజిటివ్ రావాలా. ఇది ఎలా వచ్చింది? వెన్ యూ అండర్స్టాండ్ ద ఓవరాల్ కాంటెక్స్ట్, ఆథర్ ఏమవుతాడు? హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ మనకంటే మద్రాస్ హైకోర్టు మంచి పని చేసింది. సో ఆథర్కి అది సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. సో పదాలు చూడండి. మైక్రోస్కోపిక్, బివిల్డెడ్. బివిల్డెడ్ అంటే అర్థం ఏంటి? బివిల్డెడ్ అంటే కన్ఫ్యూజ్డ్ అని అర్థం. కన్ఫ్యూజన్ ఏముంది అక్కడ? మైక్రోస్కోపిక్ అనేది ఎలా వస్తుంది? మైక్రోస్కోపిక్ రాదు. చిన్నది పెద్దది కాదు కదా, ఆ సెన్స్ లేదు అక్కడ. ఇమ్మెన్స్, ఇమ్మెన్స్ అంటే హ్యూజ్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఇమ్మెన్స్ అంటామా? అనలేం. పిథి, ఇట్ కాదు. గ్రాటిఫైయింగ్ అంటే అర్థం ఏంటి? సాటిస్ఫైయింగ్. గ్రాటిఫికేషన్ అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇట్ ఈస్ గ్రాటిఫైయింగ్ అంటే ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ అంటే ఆ డెసిషన్ అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనే మీనింగ్ వస్తుంది. గ్రాటిఫైయింగ్. It is therefore gratifying that the Madras High Court has broken the mold to set aside that dash acquittal. చూడండి ఇప్పుడు ఎక్విటల్ అనేది మనకి కాంటెక్స్ట్ బట్టి ఏమంటుంది? పాజిటివా నెగిటివా? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, కానీ వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. సో ఎక్విటల్ ముందు ఒక యాడ్జెక్టివ్ రావాలి. ఆ యాడ్జెక్టివ్ పాజిటివ్ యాడ్జెక్టివా నెగిటివ్ యాడ్జెక్టివా? ఆప్షన్స్ తర్వాత చూడొచ్చు. పాజిటివా నెగిటివ్ ఐడెంటిఫై చేయండి. చెప్పండి, పాజిటివా నెగిటివా? చెప్పండి. విడిచిపెట్టడాన్ని ఆథర్ ఎలా తీసుకుంటాడు? అయ్యయ్యో! పాజిటివ్ అని కూడా చెప్తున్నారా మీరు? విడిచిపెట్టడం పాజిటివ్ ఎలా అవుతుంది? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా. శిక్ష పడాలనే కదా కోరుకుంటారు. సో నెగిటివ్. అక్కడ పదాలు ఇప్పుడు చూడండి. ఒబీడియంట్ ఫిట్ అవుతుందా? పాజిటివ్ వర్డ్ ఒబీడియంట్ రిమూవ్ చేసేయండి. నైస్ పాజిటివ్ వర్డ్ రిమూవ్ చేసేయండి. జెలస్ నెగిటివ్ వర్డే, కానీ కాంటెక్స్ట్ లో ఫిట్ అవుతుందా? జెలస్ ఎక్విటల్ ఏంటి? జెలస్ అనేది సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు. హెల్ప్లెస్ కూడా నాకు అంతగా అవ్వట్లేదు. పర్వర్స్ అంటే అన్రీజనబుల్ అని అర్థం వస్తుంది. అలాగే కరెక్ట్ కాదు, ఇంప్రాపర్ అనే మీనింగ్ మీకు వస్తుంది అక్కడ. పర్వర్స్ ఎక్విటల్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్వాల్వ్డ్. అంటే ఇప్పుడు జెలస్ అనేది కూడా నెగిటివ్ వర్డే, కానీ జెలస్ ఎక్విటల్ అనం కదా. మీరు ఆలోచించుకోవాలి కాంటెక్చువల్ గా. జెలస్ ఎక్విటల్ అనేది ఎలా ఫిట్ అవుతుంది అక్కడ? అవ్వదు.
So perverse acquittal of all those involved in the attack on Madurai office of Dinakaran, a Tamil daily in 2007, and sentenced 9 of them to life. 3 persons were killed due to, next sentence student. Question number 7. 3 persons were killed due to dash. After parts of the office were set on fire by a mob, owing dash to M.K. Alagiri, elder son of M. Karunanidhi, and then a powerful Dravida Munnetra Kazhagam leader in the temple city. సో ఇప్పుడు కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. ముగ్గురు చంపబడ్డారు డ్యూ టు, అంటే చంపడానికి ఎందుకు చనిపోయారని కారణం చెప్పాలి అక్కడ, అంతే కదా. డ్యూ టు అంటే అర్థం ఏంటి? బికాస్ ఆఫ్, అంటే వాళ్ళు చనిపోవడానికి కారణం. చనిపోవడానికి ఉన్న కారణాలు వెతకండి ఆప్షన్స్ లో. ఏమున్నాయి? రీడింగ్, సఫకేషన్, ప్రాబ్లం, ఎబిలిటీ, కంట్రోల్. డ్యూ టు రీడింగ్, చదవడం వల్ల చనిపోతారా? డ్యూ టు ప్రాబ్లం ఆఫ్టర్ అంటామా? చూడండి, డ్యూ టు ప్రాబ్లం ఆఫ్టర్ పార్ట్స్ ఆఫ్ ద ఆఫీస్ వర్ సెట్ ఆన్ ఫైర్. మీరు ఎప్పుడైనా మంట పెట్టేస్తే ఏమవుతుంది? ఫైర్ వస్తే మనకి ఫస్ట్ ఊపిరాడదు. దాన్ని బట్టి కూడా మనం చెప్పేయచ్చు, మంట ఎక్కువగా పెట్టడం వల్ల ఊపిరాడదు. ఊపిరాడకపోవడానికి పదం ఏంటి అక్కడ? సఫకేషన్. క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సఫకేషన్ అంటే ఊపిరాడకపోవడం, గాలి ఆడకపోవడం. ఆ రకంగా మనం సఫకేషన్ ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. రైట్, అందువల్ల చనిపోయారు. ఎవరి వల్ల? బై ఏ మాబ్. మాబ్ అంటే గుంపు. ఓయింగ్ డాష్ టు ఎంకే అలగిరి. డాష్ అక్కడ ఏమొస్తుంది చెప్పండి? ఓయింగ్ ఎలిజియన్స్, లిటరేచర్, మెథడ్, ఇన్వెస్ట్మెంట్, కంట్రోల్. కంట్రోల్ టు ఎంకే అలగిరి అంటామా? ఓయింగ్ కంట్రోల్ అంటామా? ఇన్వెస్ట్మెంట్ అంటామా? ఇన్వెస్ట్మెంట్ ఏ రకంగానూ ఫిట్ అవ్వదు కదా, ఎలిమినేట్ చేయండి ఫస్ట్. ఓయింగ్ మెథడ్, మెథడ్ ఏంటి? మెథడ్ టు అలగిరి ఏంటి? లిటరేచర్ టు అలగిరి ఏంటి? ఫస్ట్ మెథడ్, లిటరేచర్, ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేయచ్చు. కంట్రోల్ ఎలా వస్తుంది? కంట్రోల్ టు ఎంకే అలగిరి అంటే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఎలిజియన్స్, ఎలిజియన్స్ మీనింగ్ తెలియకపోయినా సరే మిగిలిన 4 మీరు రిమూవ్ చేసేసి ఎలిజియన్స్ పెట్టచ్చు. ఎలిజియన్స్ అంటే అర్థం ఏంటి? పోనీ దీన్ని బట్టి మీరు చెప్పండి, ఎలిజియన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలిజియన్స్? టైప్ ఇట్. ట్రై గెస్సింగ్ ద మీనింగ్ ఆఫ్ ఎలిజియన్స్. లాయల్టీ, బేసికల్ గా లాయల్టీ. సపోర్ట్ అని కూడా అనుకోవచ్చు మీరు. లాయల్టీ అనమాట బేసికల్ గా, అంటే అతని పక్షం, అంటే అతనికి లాయల్ గా ఉంటారు వీళ్ళందరూ. నమ్మిన బంటు అంటారు చూడండి, ఆ టైప్ లో. అలగిరి యొక్క బ్యాచ్ వీళ్ళందరూ. లాయల్టీ అనే మీనింగ్ మీకు ఫిట్ అవుతుంది. సపోర్ట్ కన్నా కూడా లాయల్టీ అనేది ఫిట్ అవుతుంది. రైట్, ఎలిజియన్స్ టు ఎంకే అలగిరి. సపోర్ట్ కూడా దగ్గరకు వస్తుంది, కానీ లాయల్టీ ఈజ్ మోర్ యాప్ట్. బిలాంగ్ కాదు, ఎలిజియన్స్. ఎలిజియన్స్ అనొచ్చా అంటే నేనేం చెప్తాను అభిషేక్? మీనింగ్స్ మారిపోవు కదా, దగ్గరకు వస్తావు, గెస్ చేయొచ్చు. అనొచ్చా అంటే నేను ఆన్సర్ చేయలేను. యూ హ్యావ్ టు ట్రై అండ్ గెస్. దగ్గరికి రావడం. బిలాంగ్ అనేది గెస్ చేయడంలో కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు. And then a powerful Dravida Munnetra Kazhagam leader in the temple city. They were angry over an opinion poll carried in the daily, which is part of the Sun group of Kalanidhi Maran, a grand nephew of M. Karunanidhi and brother of former Union Minister Dayanidhi Maran. Okay. సో యాక్చువల్గా ఆ డైలీ ఆ న్యూస్ పేపర్లో ఒక ఒపీనియన్ పోల్ క్యారీ చేశారు. ఒపీనియన్ పోల్ అంటే తెలుసు కదా, ప్రజల ఒపీనియన్ ని అడుగుతూ ఒక పోల్ పెట్టారు. సో కొంతమంది ఇటా అటా అని చెప్పి అడుగుతూ ఉంటారు చెప్పండి, అలాంటి పోల్ చేశారు. ఆ పోల్ విషయంలో వాళ్ళు కోప్పడ్డారనమాట. సో అక్కడ ఏం రాశారు? ఇన్ ద డైలీ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సన్ గ్రూప్ ఆఫ్ కళానిధి మారన్. కళానిధి మారన్ యొక్క సన్ గ్రూప్ కి చెందిన డైలీ అది, న్యూస్ పేపర్ అది. అతను ఎవరు? గ్రాండ్ నెఫ్యూ ఆఫ్ ఎం కరుణానిధి. కరుణానిధి యొక్క గ్రాండ్ నెఫ్యూ అయిన అండ్ బ్రదర్ ఆఫ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ దయానిధి మారన్. దయానిధి మారన్ యొక్క బ్రదర్. అది మనకు అవసరం లేదు, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఆ న్యూస్ పేపర్ ఓనర్స్ ఎవరని రాశారు, అది మనకు అవసరమే లేదు. ద పోల్ హ్యాడ్ క్లెయిమ్డ్ దట్. ఓకే, పోల్ ఏమో క్లెయిమ్ చేసింది ఏమని? Mr. Alagiri was less dash than his brother M.K. Stalin, who now leads the DMK after Karunanidhi's death in 2018. 2018లో కరుణానిధి చనిపోయిన తర్వాత కరుణానిధికి 2 కొడుకులు, అలగిరి, స్టాలిన్. సో ఈ పేపర్ లో ఒపీనియన్ పోల్ కండక్ట్ చేసి ఏం చెప్పింది అది? అలగిరి స్టాలిన్ కన్నా లెస్ డాష్. మీరు గెస్ చేసి వచ్చు ఆన్సర్, ఆప్షన్స్ కూడా చూడక్కర్లేదు. అతని కోపం ఎందుకు వస్తుంది? అలగిరి కోపం ఎందుకు వచ్చింది? మీ అన్న కంటే లేదా మీ తమ్ముడి కంటే స్టాలిన్ కంటే నువ్వు తక్కువ ఏంటి? ఆప్షన్స్ చూడండి ఇప్పుడు. పాపులర్.
ఏకి పాపులారిటీ తక్కువ అని చెప్పి అందులో పోల్ కండక్ట్ చేయడం వల్ల అళగిరికి కోపం వచ్చి తన బ్యాచ్ని పంపించడం జరిగింది. ఆ బ్యాచ్ వెళ్ళి అక్కడ ఆఫీస్ని ఇంకా ఒక పార్ట్ ఆఫ్ ద ఆఫీస్ వాజ్ సెట్ ఆన్ ఫైర్. దానివల్ల కొందరు చనిపోయారు కూడా. అంత జరిగిందనమాట కథ. వాజ్ లెస్ పాపులర్ దాన్ హిస్ బ్రదర్ ఎంకే స్టాలిన్, who now leads the DMK after Karunanidhi's death in 2018. While the initial reaction from the media group and the press fraternity was one of anger and outrage. ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? మీడియా గ్రూప్ నుంచి మరియు ప్రెస్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే అర్థం ఏంటి? మెడికల్ ఫ్రెటర్నిటీ అంటే గ్రూప్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ కామన్ ఇంట్రెస్ట్ ని ఫ్రెటర్నిటీ అంటారు. మెడికల్ ఫ్రెటర్నిటీ అంటే అర్థం ఏంటి? మెడికల్ ప్రొఫెషన్ ఫాలో అయ్యే వాళ్ళందరూ. సినిమా ఫ్రెటర్నిటీ అన్నాం అనుకో, సినిమా వాళ్ళందరూ. అలాగే లీగల్ ఫ్రెటర్నిటీ అన్నాం అనుకోండి, లీగల్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళందరూ. అలాగే ఇక్కడ ప్రెస్ ఫ్రెటర్నిటీ అంటే జర్నలిజం లో ఉన్న వాళ్ళు, ప్రెస్ కి చెందిన వాళ్ళందరూ. అలా మన ఫ్రెటర్నిటీ అంటారు. అలాగే ఇండియాలో మీకు ప్రియాంబుల్లో ఫ్రెటర్నిటీ అనే పదం ఉంటుంది. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్ అనమాట. కామన్ బ్రదర్హుడ్ అంటాం. అందరం ఒక భావనతో ఉండడం, మనమంతా ఒకటే అనే భావంతో ఉండడం. ఇండియాలో అలా అందరినీ కలిపే భావన ఏంటి చెప్పగలరా? వాట్ ఈస్ దట్ వన్ థింగ్, వాట్ ఈస్ దట్ వన్ కామన్ థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్? మనందరికీ సేమ్ కాస్ట్ లేదు, సేమ్ రేస్ లేదు, ఎందుకంటే సౌత్ లో ద్రవిడ్స్, పైనేమో ఆరియన్స్ అంటాం. ఓకే, సేమ్ లాంగ్వేజ్ లేదు. ఇండియాలో ఏవి సేమ్ లేవు. ఇదే ప్రాబ్లం. చైనాకి వెళ్ళండి, అందరూ ఒకటే భాష మాట్లాడతారు. ఫ్రాన్స్ వెళ్ళండి, అందరూ ఒకటే భాష మాట్లాడతారు. అట్లీస్ట్ దేర్ ఇస్ సంథింగ్ దట్ బైండ్స్ దెమ్ టుగెదర్. చాలా కంట్రీస్ లో సేమ్ రేస్ ఉంటుంది, సేమ్ ఎథ్నిక్ గ్రూప్స్ ఉంటాయి, లేకపోతే సేమ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇండియాలో ఏది సేమ్ లేదు. ఇండియాలో ఉన్న ఒకే ఒకటేంటి? సిటిజన్షిప్, ద ఫీలింగ్ దట్ వేర్ ఆల్ ఇండియన్స్. అందుకే ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంది. మనది ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? డీసెంట్రలైజ్డ్ పవర్. యుఎస్ లో చూడండి, యుఎస్ సిటిజన్షిప్ ఉంటుంది, మళ్ళీ స్టేట్ వైజ్ సిటిజన్షిప్ ఉంటుంది. నేను పలానా స్టేట్ సిటిజన్ నుంచి కూడా ఉంటుంది అక్కడ యుఎస్ లో, కానీ ఇండియాలో ఉండదు. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎ బైండింగ్ ఫ్యాక్టర్. అందుకే ఆల్దో ఇండియా ఇస్ ఫెడరల్, ఇట్ హ్యాస్ సింగిల్ సిటిజన్షిప్. సో ఆ సిటిజన్షిప్ అనేది మనకి బైండింగ్ ఫ్యాక్టర్, మనకి బ్రదర్లీహుడ్ ని చూపించేది అదే అనమాట. భారతీయులందరూ మనం అంటాంగా ప్లెడ్జ్ చేసినప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని, అలా. రైట్. ఇనిషియల్ రియాక్షన్ ఫ్రమ్ మీడియా గ్రూప్ అండ్ ద ప్రెస్ ఫ్రెటర్నిటీ వాజ్ వన్ ఆఫ్ యాంగర్ అండ్ అవుట్రేజ్. రైట్. యాంగర్ అంటే కోపం, అవుట్రేజ్ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసప్రూవల్, కోపాన్ని వ్యక్తపరచడం. ద కాజ్ ఫర్ జస్టిస్ సబ్స్టాన్షియల్లీ ఫెయిల్డ్ ఆఫ్టర్ a patch up between the feuding sections of the family. The cause for justice substantially failed after a patch up between the feuding sections of the family. Even while the investigation was transferred to the CBI, the political system was working to save the party's hirelings. తర్వాత ఏమైందంటే ప్యాచప్ అయిపోయింది. రెండు గ్రూపులకి ప్యాచప్ జరిగిపోవడం వల్ల జస్టిస్ అనేది పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మోస్ట్ విట్నెసెస్ టర్న్డ్ హొస్టైల్. The trial judge rejected even photographic and videographic evidence on technical grounds, and the CBI failed to bring home the guilt of dash. చాలా మంది విట్నెస్లు అందరూ కూడా రివర్స్ అయిపోయారు. ట్రయల్ జడ్జ్ రిజెక్టెడ్ ఈవెన్ ఫోటోగ్రాఫిక్ అండ్ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్. ఫోటో ఎవిడెన్స్, వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ కనిపించినప్పటికీ దాన్ని అతను రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే అది మార్ఫ్ చేసి ఉండొచ్చు కదా, క్రియేట్ చేసేయచ్చు కదా, గ్రాఫిక్స్ ద్వారా రావచ్చు కదా అని చెప్పి ఆయన రిజెక్ట్ చేసేసాడు. అండ్ సిబిఐ ఫెయిల్డ్ టు బ్రింగ్ హోమ్ ద గిల్ట్ ఆఫ్ డాష్. ఎవరు చెప్పండి? గిల్ట్ అంటే తప్పు, పాపం. బ్రింగ్ హోమ్ అంటే తేవడం. సిబిఐ ఏమో ఫెయిల్ అయ్యింది. దేన్ని తేవడానికి? బ్రింగ్ హోమ్ ద గిల్ట్ ఆఫ్ డాష్. ఎవరి గిల్ట్? ఎవరి తప్పుని? ఫ్రీడమా? గిల్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ అంటామా? ఫిట్ అవుతుందా? పోనీ ఆప్షన్స్ చూడకుండా చెప్పండి. గిల్ట్ ఆఫ్ కల్ప్రిట్స్ అనొచ్చు, అంటే తప్పు చేసిన వాళ్ళు, లేదా దాడి చేసిన వాళ్ళు, లేదా నేరం చేసిన వాళ్ళు, వాళ్ళ తప్పుని బయట పెట్టడంలో సిబిఐ ఫెయిల్ అయింది అని చెప్తున్నారు. అక్కడ ఆ దాడి చేసిన వాళ్ళనే మీనింగ్ ఉంది కదా. అసైలెంట్ అంటే అర్థం ఏంటి? అసైల్ అంటే దాడి, అటాక్ అని అర్థం. అసైలెంట్స్ అంటే అటాకర్స్. మిగిలిన పదాలకు మీనింగ్ తెలియకపోయినా మనకి ఫిట్ అయిపోతుంది. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ఆన్సర్స్. చూడండి, ఫస్ట్ది హూలిగనిజం, రెండోది ఇన్ఎస్కేపబుల్, మూడవది డీరైల్, నాలుగవది హోస్టైల్, ఐదవది గ్రాటిఫైయింగ్ ఆరు పర్వర్స్. పర్వర్స్ అంటే అర్థమేంటి చూడండి అక్కడ. పర్వర్స్ అంటే
Perverse అంటే సారీ, showing a deliberate and obstinate desire to behave in a way that is unreasonable, unacceptable behavior. Suffocation, improper. Yeah, suffocation మీకు తెలుసు, గాలి లేకపోవడం అనేది. Allegiance అంటే loyalty or commitment. Allegiance, I show my allegiance to a particular కాజ్ గాని ఏదైనా అన్నారనుకోండి, నేను దానికి నా లాయల్టీ చూపిస్తున్నాను, ఐఎమ్ లాయల్ టు దట్. సపోర్ట్ అనే మీనింగ్ కూడా వస్తుంది ఇండైరెక్ట్ గా, అలా అనమాట. పాపులర్ మీరు ఐడెంటిఫై చేశారు. రిజాల్వ్ అంటే డిటర్మినేషన్. ఓకే, అసైలెంట్స్ అంటే మీకు ఫిజికల్ గా అటాక్ చేసిన వాళ్ళని అసైలెంట్స్ అంటారు. నెక్స్ట్ చూడండి, ద సెటిల్మెంట్ ఇన్ ది కొడైకెనాల్ మెర్క్యూరీ పాయిజనింగ్ కేస్. ఓకే, మెర్క్యూరీ పాయిజనింగ్ కేసు కొడైకెనాల్లో జరిగింది. విచ్ కేమ్ డాష్ లైట్ 15 years ago after the release of contaminated waste materials into the environment. ఇది యాక్చువల్గా మీకు ప్రిపోజిషన్స్ మీద క్విజ్, ఇది చాలా ఈజీ. చెప్పండి ఇప్పుడు, విచ్ కేమ్ ఇన్ లైటా, ఇంటూ లైటా, టు లైటా, అండర్ లైటా, ఆన్ లైటా? కేమ్ ఇంటూ లైట్. కేమ్ ఇంటూ లైట్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ సంథింగ్ కమ్స్ ఇంటూ లైట్, దట్ మీన్స్ ఇట్ ఈస్ పబ్లిక్ అందరికీ తెలుస్తుంది అని అర్థం. కమ్ ఇంటూ లైట్ చూడండి, వెలుగులోకి రావడం. వెలుగులోకి వచ్చింది అంటాం, తెలుగులో కూడా అలాగే రాస్తాం. వెలుగులోకి వచ్చింది, ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది అని చెప్పి రాస్తూ ఉంటారు. ఇట్ కమ్స్ ఇంటూ లైట్, ఇంటూ అంటుంది. కమ్ ఇంటూ అంటే వెలుగులోకి రావడం తెలుగులో. విచ్ కేమ్ ఇంటూ లైట్ 15 years ago ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ కంటామినేటెడ్ వేస్ట్ మెటీరియల్స్ ఇంటూ ది ఎన్వైరన్మెంట్. కంటామినేటెడ్ అంటే అర్థం ఏంటి? కలుషితమైన వేస్ట్ మెటీరియల్స్ ఇంటూ ది ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ అంటే వాతావరణంలోకి రిలీజ్ అవ్వడం. ఇప్పుడు 2 చూడండి, డాష్ పార్షియల్ క్లోజర్ టు ఏ లాంగ్ రన్నింగ్ స్ట్రగుల్. తర్వాత చూద్దాం, ఏం పెట్టాలి చెప్పండి? బ్రింగ్సా, బ్రాటా, బ్రింగ్, బ్రైండ్, బాట్. ఫస్ట్ థింగ్ మీ మైండ్లోకి ఇక్కడ ఏం రావాలంటే టెన్స్ రావాలి. చూడండి, ద సెటిల్మెంట్ ఇన్ ది కొడైకెనాల్ మెర్క్యూరీ పాయిజనింగ్ కేస్ విచ్ కేమ్ అన్నాడు. కేమ్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్. కేమ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ కూడా మీకు పాస్ట్ టెన్స్ రావాలి. పాస్ట్ టెన్స్ లో ఉన్న వర్బ్ ఏంటి అక్కడ? బ్రైండ్, బాట్, బ్రాట్. బ్రాట్ అంటే తేవడం, బ్రింగ్ అంటే తేవడం కదా, ఆ మీనింగ్ ఫిట్ అవుతుంది. బ్రాట్ పార్షియల్ క్లోజర్ టు ఏ లాంగ్ రన్నింగ్ స్ట్రగుల్. పార్షియల్ క్లోజర్ ని తీసుకొచ్చింది. బ్రాట్ ఈజ్ ఎ బెటర్ ఫిట్ దేర్. బ్రాట్ పార్షియల్ క్లోజర్. ఫస్ట్ బ్రింగ్, బ్రాట్ మీద డౌట్ రావాలి మీకు. బ్రింగ్ కాకుండా బ్రాట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ముందు సెంటెన్స్ లో కేమ్ ఉంది కాబట్టి, కేమ్ పాస్ట్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ బ్రింగ్స్ కాకుండా బ్రాట్ పెడతాం. చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే బ్రాట్ కి బాట్ కి కన్ఫ్యూజ్ అయిపోతారు. బై బాట్, బాట్ అంటే కొనడం, బ్రాట్ అంటే తేవడం. చాలా మంది బ్రాట్ ప్లేస్ లో బాట్ పెడుతూ ఉంటారు. ఓకే, పార్షియల్ క్లోజర్ టు ఏ లాంగ్ రన్నింగ్ స్ట్రగుల్ డాష్ ది కమ్యూనిటీ. చెప్పండి, డాష్ ది కమ్యూనిటీ అంటే మేజర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కి మరియు కమ్యూనిటీకి మధ్య ఏ పదం వస్తుంది? మధ్య అనేది ఎక్కడ ఉంది? అక్కడ బిట్వీన్, రెండు పార్టీస్ మధ్యలోనే కదా. సో బిట్వీన్, స్ట్రైట్ ఫార్వర్డ్ గా బిట్వీన్ పెట్టేస్తాం. బిట్వీన్ ద కమ్యూనిటీ అండ్ ఏ మేజర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్. ఎగ్జాక్ట్లీ. Hindustan Unilever Limited has come to an agreement with 591 farmer workers and their families. Hindustan Unilever అనేది has come to an agreement with 591 farmer workers and their families. 591 మంది ఫార్మర్ వర్కర్స్ మరియు ఫ్యామిలీస్ తో అగ్రిమెంట్ కి వచ్చింది. డాష్ ద పేమెంట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా. డాష్ ద పేమెంట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా అమౌంట్స్. చెప్పండి ఇప్పుడు, విత్, హ్యావ్, ఫర్, హ్యాడ్, ఫ్రమ్. కోసం అనే మీనింగ్ వస్తుంది కదా, కోసం. తెలుగులో అనుకోండి, పేమెంట్స్ కోసం, ఎక్స్గ్రేషియా అమౌంట్స్ ఎంత ఇవ్వాలి వాటి కోసం అగ్రిమెంట్కి వెళ్ళింది. కోసం అంటే మనకి ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా అమౌంట్స్, అంతేనా? హిందుస్థాన్ యూనిలివర్ హ్యాస్ come to an agreement with 591 farmer workers and their families for the payment of ex gratia amounts dash livelihood and skill enhancement. చెప్పండి, 5 చెప్పండి. టువర్డ్స్ లైవ్లీహుడ్ అండ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, టు, ఓవర్, ఆఫ్, ఇన్. ఎక్స్ గ్రేషియా అమౌంట్స్ దేనికోసం, దేనికి వెళ్తాయి మనీ? టువర్డ్స్ లైవ్లీహుడ్ అంటే మనకు బతకడానికి మరియు స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం మనీ ఇద్దామని చెప్పి. దేనికోసం? ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఎక్స్ గ్రేషియా అమౌంట్, దానికోసం అగ్రిమెంట్ చేసుకుంది.
టువర్డ్స్, ఇది క్లియర్గా అర్థమైపోతుంది. టువర్డ్స్ అంటే ఐఎమ్ సేవింగ్ మనీ ఎవ్రీ మంత్ టువర్డ్స్ మై గోల్ ఆఫ్ బయింగ్ అన్ ఐప్యాడ్ అనుకోండి. ప్రతి నెల నేను కొంత డబ్బు సేవ్ చేస్తూ ఉన్నాను టువర్డ్స్ ఆ గోల్ కోసం. ఏంటో గోల్, ఐప్యాడ్ కొనాలని. అలాగనమాట. The Madras High Court has taken the settlement on record, and the disbursal of the fund should bring some succor to those who suffered various health setbacks that they believe are related to mercury exposure. Succor అంటే హెల్ప్ దట్ ఈస్ గివెన్ టు పీపుల్ ఇన్ నీడ్. అవసరంలో ఉన్న వాళ్ళకి మనం చేసే సపోర్ట్ కానీ హెల్ప్ని సక్కర్ అంటారు. ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. మీకు ఎడిటోరియల్స్లో చాలాసార్లు వచ్చింది ఇది. మనకి మైగ్రెంట్ వర్కర్స్ గురించి గవర్నమెంట్ ఏదైనా కొత్త స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఉపయోగపడే పని చేసినప్పుడు దిస్ విల్ గివ్ దెమ్ ఎ సక్కర్ అంటారు. గివ్ దెమ్ సక్కర్ అంటే సపోర్ట్ ఇస్తుంది. అవసరంలో ఉన్నవాడికి మనం ఇచ్చే సపోర్ట్ని సక్కర్ అనే పదంతో వాడతాం. ద మద్రాస్ హైకోర్ట్ హాస్ టేకెన్ ద సెటిల్మెంట్ అండ్ రికార్డ్ అండ్ ద డిస్బర్సల్ ఆఫ్ ఫండ్ షుడ్ బ్రింగ్ సమ్ సక్కర్. సక్కర్ అంటే రిలీఫ్ కాదు, సపోర్ట్, హెల్ప్ అనే మీనింగ్. హెల్ప్ రిలీఫ్ తీసుకొస్తుంది కాదనట్లేదు, కానీ సమ్ సక్కర్ టు దోస్ హూ సఫర్డ్ వేరియస్ హెల్త్ సెట్బ్యాక్స్ దట్ దే బిలీవ్ ఆర్ రిలేటెడ్ టు మెర్క్యూరీ ఎక్స్పోజర్. మెర్క్యూరీ ఎక్స్పోజర్ వల్ల హెల్త్ పోగొట్టుకున్న చాలా మందికి అది హెల్ప్ చేస్తుంది. డిస్బర్సల్ ఆఫ్ ఫండ్ అంటే ఫండ్ రిలీజ్ చేయడం, డిస్బర్సల్ అంటే రిలీజింగ్, డిస్ట్రిబ్యూట్ చేయడం. ద క్లోజర్ ఈజ్ ద కల్మినేషన్. ద క్లోజర్ ఈజ్ ఎ కల్మినేషన్. కల్మినేషన్ అంటే అర్థం ఏంటి? క్లైమాక్స్ అనమాట. కల్మినేషన్ అంటే ఏదన్నా ఒక యాక్టివిటీ, మనం ఇప్పుడు ఒక కేసు కానీ మాట్లాడడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రిపరేషన్ తీసుకోండి. మీరు ఒక 1-2 yearsగా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ఫస్ట్ యూపీఎస్సీ అనుకున్నారు, తర్వాత బ్యాంక్ అనుకున్నారు, తర్వాత సీజీఎల్ అనుకున్నారు, అటు ఇటు తిరిగారు, చివరికి ఒకటి ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయ్యి సాధించారు అనుకోండి. ఇట్ ఈస్ ది కల్మినేషన్, అంటే ఫైనల్ థింగ్. అంటే ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఫైనల్ థింగ్ని మనం కల్మినేషన్ అంటాం. The closure is the culmination of a sustained campaign by environmental activists and concerned citizens for these 15 years, which got global attention after a rap song on the plight of those dash went viral on the internet. Plight అంటే ఏంటి? కష్టం, బాధ. అంటే వాళ్ళ బాధల్ని గుర్తిస్తూ ఒక ర్యాప్ సాంగ్ని ఎవరో చేసి ఇంటర్నెట్లో అది వైరల్ అయింది. ప్లైట్ ఆఫ్ డాష్ చెప్పండి, ఎవరి ప్లైట్? నిన్నే అయింది, ఎఫెక్ట్ వర్సెస్ ఇఫెక్ట్. ఎవరైతే దానివల్ల ప్రభావితం చెందారో, అంటే ఆ మెర్క్యూరీ పాయిజనింగ్ వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో, ప్రభావితం చెందారో, ఆఫ్ దోస్ ఎఫెక్టెడ్, అర్థమైందా? దోస్ ఎఫెక్టెడ్, AFFECT. సో వాళ్ళ బాధల్ని ఒక సాంగ్ రూపంలో చేసి ఇంటర్నెట్లో పెడితే అది వైరల్ అయింది. అది వైరల్ అవడం వల్ల గ్లోబల్ అటెన్షన్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాని గురించి డిస్కషన్ జరిగి చివరికి ఆ కేసు కొలిక్కి వచ్చింది. వాళ్ళేమో ఫండ్స్ ఇస్తామని వచ్చారు. ఆ మనీ వీళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి లైవ్లీహుడ్కి మరియు స్కిల్ ఎన్హాన్స్మెంట్కి ఉపయోగపడుతుంది. Went viral on the internet. The HUL case highlights the often neglected questions of occupational health interests of workers and poor diligence shown dash governments. ఈజీగా చెప్పేయచ్చు, కమాన్. HUL కేసు దేన్ని హైలైట్ చేస్తుంది? ది ఆఫెన్ నెగ్లెక్టెడ్ క్వశ్చన్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కర్స్. వర్కర్స్ యొక్క ఆక్యుపేషనల్ హెల్త్ అంటే వాళ్ళు పని చేస్తున్న, ఆక్యుపేషన్ అంటే అర్థం ఏంటి? మన పని, మన వర్క్, మనం పని చేస్తున్న ప్లేస్లో ఉన్న రిస్క్లు, హజార్డ్స్, వాటికి హెల్త్ ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్ అంటే వాళ్ళు జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు. ఈ కంపెనీస్ అన్ని కూడా అక్కడ పనిచేసే వాళ్ళు ఎటువంటి వాతావరణంలో పనిచేస్తున్నారు, దానివల్ల ఎటువంటి హెల్త్ రిస్క్ వచ్చే అవకాశం ఉందనే విషయాల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హెల్త్ ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కర్స్ అండ్ పూర్ డిలిజెన్స్ షోన్ బై గవర్నమెంట్స్, అంతే కదా, బై గవర్నమెంట్స్ ఇన్ అలోయింగ్ ఇండస్ట్రీస్ దట్ హ్యాండిల్ టాక్సిక్ మెటీరియల్స్ వితౌట్ సాటిస్ఫాక్టరీ మేనేజ్మెంట్ ప్రాసెసెస్. మనకి ఇప్పుడు LG పాలిమర్స్ కేసులో కూడా ఇదే జరిగింది. అంటే వాళ్ళకి అనుమతులు ఇచ్చేటప్పుడు డిలిజెన్స్ అని అర్థం ఏంటి? విత్ లాట్ ఆఫ్ కేర్, అటెన్షన్ టు డీటెయిల్. డిలిజెంట్ వర్కర్ అంటే ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా కేర్ఫుల్గా పనిచేసేవాడిని డిలిజెంట్ వర్కర్ అంటారు. డిలిజెన్స్, మెటిక్యులస్, పెయిన్స్ టేకింగ్, ఇవన్నీ ఏంటంటే విత్ లాట్ ఆఫ్ కేర్ అండ్ థాట్ అని అర్థం. అంటే ఎక్కువగా ఆలోచించి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో చేసే వాళ్ళకి పదం డిలిజెంట్ వర్కర్, మెటిక్యులస్ వర్కర్, పెయిన్స్ టేకింగ్లీ డన్. ఈరోజు మార్నింగ్ వచ్చింది పెయిన్స్ టేకింగ్లీ నెగోషియేటెడ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెకానిజమ్స్ అని వచ్చింది మనకి ఎడిటోరియల్లో. ఎంతో పెయిన్ తీసుకొని, కేర్ తీసుకొని, నెగోషియేట్ చేసి ఇండియాకి చైనాకి మధ్యలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. వాటన్నిటినీ కూడా రీసెంట్ క్లాషెస్ ఏం చేసాయి? అండూ చేసేసాయి. అంటే అండూ తెలుసు కదా, చేసింది రివర్స్ అయిపోవడం, అండూ చేసేసాయి. ఆ పదం మనకు వచ్చింది.
బాగా ఆలోచించి అని కాదు, ఆలోచనతో పాటు కేర్ తీసుకొని, జాగ్రత్త వహించి. అంటే జాగ్రత్త వహించి అప్రూవల్ ఇవ్వాలా లేదా చెయ్యాలి గవర్నమెంట్స్. కానీ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? వాళ్ళు ఆ డిలిజెన్స్ అనేది చూపించలేదు. పూర్ డిలిజెన్స్. ఆ డిలిజెన్స్ అనేది పూర్తిగా చూపించట్లేదు గవర్నమెంట్స్. షోన్ బై గవర్నమెంట్స్ ఇన్ అలోయింగ్ ఇండస్ట్రీస్ దట్ హ్యాండిల్ టాక్సిక్ మెటీరియల్స్ వితౌట్ సాటిస్ఫాక్టరీ మేనేజ్మెంట్ ప్రాసెసెస్. బై అయిపోయింది. Many workers in Kodaikanal were claiming for over a decade that they fell ill after working in the thermometer factory but received little government support. Many workers ఏమని క్లెయిమ్ చేశారు? were claiming for over a decade. ఓకే, వాళ్ళు యాక్చువల్గా హ్యాడ్ బీన్ క్లెయిమింగ్ అన్నారు టెన్స్ పరంగా. ఓవర్ ఏ డికేడ్ అన్నారు కదా, అది అవసరం లేదండి. 10 సంవత్సరాలుగా వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, చెప్తున్నారు. ఏమంటున్నారు? దట్ దే ఫెల్ ఇల్ ఆఫ్టర్ వర్కింగ్ ఇన్ ద థర్మోమీటర్ ఫ్యాక్టరీ. థర్మోమీటర్ ఫ్యాక్టరీలో పనిచేయడం వల్లే మేము పనిచేసిన తర్వాత మేము ఇల్ అయిపోయాము, ఆరోగ్యం పోయిందని చెప్పి చెప్తున్నారు. బట్ రిసీవ్డ్ లిటిల్ గవర్నమెంట్ సపోర్ట్. లిటిల్ అంటే వితౌట్ ఆర్టికల్. లిటిల్ ఎన్నోసార్లు చెప్పాను. లిటిల్ ముందు ఆర్టికల్ లేకపోతే ఆల్మోస్ట్ నో అని అర్థం. నో గవర్నమెంట్ సపోర్ట్, జీరో గవర్నమెంట్ సపోర్ట్. ఏ లిటిల్ అంటే కొంచెం అని, లిటిల్ అంటే ఆల్మోస్ట్ నో అని అర్థం. లిటిల్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. నాట్ ఎనఫ్ అని అర్థం. నాట్ ఎనఫ్. ఏ లిటిల్ అంటే కొంచెం. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ, నా దగ్గర కొంచెం మనీ ఉంది. ఐ హ్యావ్ లిటిల్ మనీ టు సర్వైవ్ అంటే బతకడానికి సరిపడా మనీ లేదు. లిటిల్ అంటే నాట్ ఎనఫ్. లిటిల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సపోర్ట్ రాలేదు. దట్ ఈస్ అన్సర్ప్రైజింగ్. అంతా సర్ప్రైజ్ అవడానికి ఏమీ లేదు. కన్సిడరింగ్, ఇది చెప్పేస్తారు. కన్సిడరింగ్ తర్వాత రీజన్ వస్తుంది, దట్. అంతే కదా. కన్సిడరింగ్ దట్ ఆక్యుపేషనల్ హెల్త్ రిసీవ్స్ లో ప్రయారిటీ ఇన్ పాలసీ మేకింగ్. కన్సిడరింగ్ దట్. దట్ అంటే అర్థం ఏంటి? పక్కన రీజన్ వస్తుంది మీకు. బికాస్ ఆఫ్ దట్, కన్సిడరింగ్ దట్. ఆక్యుపేషనల్ హెల్త్ అనేది పాలసీ మేకింగ్ లో ఎవరు ప్రయారిటీ ఇవ్వరు. ఆక్యుపేషనల్ హెల్త్ అంటే అర్థం ఏంటి? మనం పని చేసే చోట ఉండాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవేంటి, వీటి గురించి గవర్నమెంట్ పాలసీ మేకింగ్ లో దృష్టి పెట్టదు, ఇంట్రెస్ట్ ఉండదు. అందువల్ల మనకి ఎల్జీ పాలిమర్స్ కేసులో కూడా ఈ ప్రాబ్లం జరిగింది. వైల్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఆర్ కౌంటర్పోజ్డ్, ఇంకా సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు, సారీ. దట్ ఈస్ అన్సర్ప్రైజింగ్ కన్సిడరింగ్ దట్ ఆక్యుపేషనల్ హెల్త్ receives low priority in policy making, while environmental concerns are counterposed dash rapid growth of industry as an obstacle. ఇప్పుడు before you look at options, try to understand the sentence. That is unsurprising. అంత సర్ప్రైజ్ అవడానికి ఏమీ లేదు. కన్సిడరింగ్ దట్ ఆక్యుపేషనల్ హెల్త్ రిసీవ్స్ లో ప్రయారిటీ ఇన్ పాలసీ మేకింగ్. పాలసీ మేకింగ్ లో ఆక్యుపేషనల్ హెల్త్ అనేది తక్కువ ప్రయారిటీ దానికి ఎవరు ప్రయారిటీ ఇవ్వరు. వైల్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఆర్ కౌంటర్పోజ్డ్. కౌంటర్పోజ్ అంటే అర్థం ఏంటి? టు పుట్ సంథింగ్ ఎగ్నెస్ట్, టు సెట్ సంథింగ్ ఎగ్నెస్ట్. అంటే చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. కౌంటర్పోజ్డ్ డాష్ టు ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రీ యాజ్ ఎన్ అబ్స్టకల్. ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీ ఫాస్ట్ గా గ్రో అవ్వాలంటే ఏం అవ్వాలి? ఎవరు ఏది ఇండస్ట్రీ పెట్టాలన్నా వెంటనే పర్మిషన్ ఇచ్చేయాలి, అంతేనా? అలా ఇండస్ట్రీ ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి ఇది ఒక అడ్డంకి లాగా చూపిస్తున్నారు. ఇట్ ఈస్ సెట్ అసైడ్ యాజ్ ఇట్ ఈస్ కౌంటర్పోజ్డ్ టు ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ. అర్థమవుతుందా? ఇండస్ట్రీ ఫాస్ట్ గ్రో అవుదాం అనుకుంటుంది, ఇదేమో దానికి అడ్డంకి. 2 కదా, వెళ్ళే దారిలో 2 ఫిట్ అవుతుందా లేదా? ఆఫ్ ఎలా వస్తుంది చెప్పండి? కౌంటర్పోజ్డ్ ఆఫ్ కాదు, 2. కౌంటర్పోజ్డ్ 2. ఐఎమ్ గోయింగ్ టు ఏ ప్లేస్. ఆ ప్లేస్ కి నేను వెళ్తున్నాను. అలాగే అంటే ఆ ప్లేస్ కి నువ్వు ఆపోజిట్ గా వెళ్తున్నావు. ఐఎమ్ గోయింగ్ టు, ఒక ప్లేస్ అలా ఉంది, స్కూల్ ఉంది, నువ్వు స్కూల్ వైపు వెళ్తున్నావు. ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్ వైపు ఏది వెళ్తుంది? ఈ అడ్డంకులు వెళ్తున్నాయి. ఇది మరి దాని దారిలో వచ్చినట్టే కదా. ఇండస్ట్రియల్ గ్రోత్ వెళ్తున్న దారిలోనే ఇది ఎదురుగా వస్తున్నట్టు అర్థం. సో కౌంటర్పోజ్డ్ అంటే టు సెట్ సంథింగ్ ఆపోజిట్ టు అని అర్థం. కౌంటర్పోజ్డ్ టు ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ యాజ్ అన్ అబ్స్టకల్. జనరల్ గా దాన్ని అలా చూపిస్తారు. ఇలా అన్నింటికి లేట్ చేయడం వల్ల ఇండస్ట్రీ గ్రో అవ్వట్లేదు, ఎకానమీ వృద్ధి చెందట్లేదు అని చెప్పి ఏం చేస్తారు? తొందరగా పర్మిషన్ ఇచ్చేస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతాయి? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ద కొడైకెనాల్ స్టోరీ షుడ్ కన్విన్స్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్, who said his ministry would no longer be a roadblock. ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఎవరు? ప్రకాష్ జవదేకర్. ఆయన ఏమన్నారు?
మా మినిస్ట్రీ మీకు రోడ్ బ్లాక్ కాదు, అంటే దేనికి అడ్డంకి కాదు అని చెప్తున్నారు అనమాట. అంటే మీరు ఏది చేయాలన్నా ఫాస్ట్ గా చేసేస్తాం, అప్రూవల్స్ ఇస్తాము, మేము అడ్డంకి ఏం క్రియేట్ చేయము అని చెప్పి అంటున్నారు. ఈ కొడైకెనాల్ స్టోరీ ఏం చెప్పాలి? షుడ్ కన్విన్స్. అర్థమైందా? కన్విన్స్ చేయాలి ఎవరిని? మిస్టర్ ప్రకాష్ జవదేకర్ని. ఆయన ఏమన్నారు? మా మా మినిస్ట్రీ మీకు ఇండస్ట్రీ మినిస్ట్రీకి అడ్డంకి కాదు అని చెప్పి చెప్తున్నారు. దట్ ఏ కల్చర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ ఇన్ మేకింగ్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఈస్ డాష్ ఈవెన్ కౌంటర్ ప్రొడక్టివ్. జాగ్రత్తగా ఆలోచించండి. దట్ ఏ కల్చర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ. సూపర్ఫిషియల్ అంటే అర్థం ఏంటి? నేను డిలిజెంట్ అని ఇందాక నేర్చుకున్నాను చూడండి. డిలిజెంట్ ఆపోజిట్, వితౌట్ షోయింగ్ కేర్. సూపర్ఫిషియల్ గా అంటే పై పైన అంటాం కదా, పై పైన చూసాం, పై పైన చేసేసాం, అసెస్మెంట్ పై పైన చేసాం, పై పైన కరెక్షన్ చేశారు, దాని ఏమంటాం? సూపర్ఫిషియల్. దట్ ఏ కల్చర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ ఇన్ మేకింగ్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇంపాక్ట్ అసెస్మెంట్ అర్థం ఏంటి? సరైన ఏమంటారు, ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏం చేయాలి అంటే దాని నుంచి గ్యాస్ లీక్ అవ్వకుండా, ఆక్యుపేషనల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఎటువంటి ఇంపాక్ట్ వస్తుంది? ఆ ఇంపాక్ట్ ని అసెస్ చేయాల్సిన పని ఎవరు చేయాలి? మినిస్ట్రీ ముందే చేయాలి. మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే దిస్ ఈస్ హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ది సొసైటీ అని చెప్పి వాళ్ళు చేస్తారు, అని అసెస్మెంట్ చేస్తారు. ఆ అసెస్మెంట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంది? సూపర్ఫిషియల్ గా ఉంది, అంటే పై పైన చేస్తున్నారు, డీప్ గా చేయట్లేదు. సూపర్ఫిషియాలిటీ ఇన్ మేకింగ్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఈజ్ డాష్ ఈవెన్ కౌంటర్ ప్రొడక్టివ్. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే అర్థం ఏంటి? రివర్స్. బేసికల్ గా ఇండస్ట్రీ అప్రూవల్ ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇండస్ట్రీ గ్రో అవ్వాలనే కదా, మంచి జరగాలనే కదా, అది ప్రొడక్టివ్ అవుతుందనే కదా ఒక ఇండస్ట్రీకి మనం అప్రూవల్ ఇస్తాం. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే అర్థం ఏంటి? మనం ముందుకెళ్ళాలని ట్రై చేస్తుంటే అది తిరిగి రివర్స్ అయిపోవడం. రివర్స్ ఎలా అవుతుంది? అప్రూవల్ ఇచ్చావు, ఇండస్ట్రీ చక్కగా నడిస్తే పర్లేదు, వాళ్ళు సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఇలా గ్యాస్ లీకేజ్ జరిగి జనాలు చనిపోతే ఏమవుతుంది? అది క్లోజ్ అవుతుంది, ప్లస్ కొంత పర్యావరణానికి, ఇక్కడ ప్రజలకి నష్టం జరుగుతుంది. మంచి జరగకపోగా తిరిగి నష్టం జరగడం, దాన్ని కౌంటర్ ప్రొడక్టివ్ అంటాం. సో కౌంటర్ ప్రొడక్టివ్, దాని ముందు ఏముంది? ఈవెన్ కౌంటర్ ప్రొడక్టివ్. సో ఆ ఈ తర్వాత ఏం రావాలి? నెగిటివ్ వాడా, పాజిటివ్ వాడా? కౌంటర్ ప్రొడక్టివ్ నెగిటివ్ కదా, అక్కడ కూడా నెగిటివే రావాలి. అంటే కల్చర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ ఇన్ మేకింగ్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్. ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది కరెక్ట్గా చేయాలా, చెడ్డగా చేయాలా? బాగా చేయాలి. కానీ సూపర్ఫిషియల్ గా చేయడం అనేది ఏంటి? సూపర్ఫిషియల్ గా చేయడం అనేది నెగిటివ్. ఆ నెగిటివ్ గా చేయడం అనేది మంచా చెడా? చెడు. సో చెడుకి అక్కడ ఏమున్నాయి? అన్సస్టైనబుల్. సూటబుల్ అంటామా? సూటబుల్ ఈవెన్ కౌంటర్ ప్రొడక్టివ్ అంటామా? అనకూడదు. సూటెడ్ అంటామా? అనకూడదు. అన్సూటెడ్ అండ్ సూట్ అవ్వకపోవడం కాదు అక్కడ విషయం. సఫిషియంట్ కాదు, సఫిషియంట్ పాజిటివ్ వర్డ్. అన్సస్టైనబుల్, అది కరెక్ట్ కాదు, అది నిలబడదు. ఈ రోజు మీరు చేసేయచ్చు, తర్వాత ఏమవుతుంది? అది ఫెయిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ రోజు మీరు అప్రూవల్ ఇచ్చేస్తారు, కానీ అది నిలబడదు. కాంటెక్స్ పరంగా కూడా చూడండి, అప్రూవల్ ఇస్తారు కానీ నిలబడదు. ఎందుకు? ఏదో రోజు ఈ తప్పు వల్ల అక్కడ గ్యాస్ లీకేజ్లు కానీ, ఆక్యుపేషనల్ హెల్త్ ఇష్యూస్ కానీ వస్తాయి. వచ్చిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, తర్వాత ఇండస్ట్రీని మోసేస్తారు. అందుకే కౌంటర్ ప్రొడక్టివ్. దాని ముందు అన్సస్టైనబుల్. ఇలా ఇచ్చేసుకుంటూ వెళ్ళడం కూడా కుదరదు. ఇట్ కెనాట్ బి సస్టైన్. సస్టైన్ అంటే అర్థం ఏంటి? టు కంటిన్యూ టు హ్యాపెన్. సస్టైనబుల్ మీకు మళ్ళీ చెప్తాను, భవిష్యత్ తరాలకి దృష్టి పెట్టుకొని చేసేదాన్ని సస్టైనబుల్ అంటాం. అలాగే సస్టైన్, ఇఫ్ యూ సస్టైనింగ్ హ్యాబిట్ అంటే ఒక హ్యాబిట్ అలా కంటిన్యూ చేయగలగడం. ఈ ప్రాసెస్ ని కూడా అలాగే కంటిన్యూ చేయడం అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఏదో రోజు బయటపడిపోతాయి, తప్పులు వస్తాయి. అందుకని అన్సస్టైనబుల్ అనే పదం ఫిట్ అవుతుంది కాంటెక్చువల్ గా. మీకు అర్థమైందో లేదో, ఎడిటోరియల్ మీరు రోజు చదవడం వల్ల క్లోజ్ టెస్ట్ లో కూడా మీరు ఇంప్రూవ్ అవుతారు. నేను అందుకే చెప్తాను, నా అనాలిసిస్ వినడమే కాదు, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ డైలీ వితౌట్ ఫెయిల్. ప్రతిరోజు చదవాలి. ఇలా చదివి ప్రతి పదానికి, ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం, ప్రతి సెంటెన్స్ ని అర్థం చేసుకోవడం చేస్తుంటే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ వొకాబులరీ కూడా బిల్డ్ అవుతుంటుంది రోజు ఎడిటోరియల్ చదవడం వల్ల. వొకాబులరీ బిల్డ్ అవుతున్న కొద్దీ మీకు వస్తాయి. ఇన్ఫాక్ట్ చాలా వరకు క్లోజ్ టెస్ట్లు ఏంటి? ఎడిటోరియల్లో ఏదో ఒక పారాగ్రాఫ్ తీసుకుని మధ్యలో లేపేస్తారు అంతే. అంటే ఏదైనా పెద్ద సైన్స్ మ్యాగజైన్, ఇలాంటి మ్యాగజైన్స్ లో కానీ, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో కానీ తీసుకొని మధ్యలో డాష్లు పెట్టి మీకు ఇస్తారు. అందుకే డైలీ చదవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ చదవడం కాదు, చదివింది బాగా చదవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. The announcement in the union budget of an insurance scheme against dash health expenditure. చదవండి.
The announcement in the union budget against dash health expenditure for the weaker sections should become part of a calibrated plan to provide universal health coverage. ఏమవుతుంది ఆన్సర్? 5 ఉన్నాయి. catastrophic, ఫిలిప్, ఎరాడికేట్, పర్జ్, మిటిగేట్. ఎలిమినేట్ చేయండి ఒక్కొక్కటి ఎలిమినేట్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఎలిమినేట్ దెమ్ వన్ బై వన్. ఓకే, ఎగ్నెస్ట్ ఒక్కొక్కటి ఎలిమినేట్ చేద్దాం. మిటిగేట్ అనేది వర్బ్. మిటిగేట్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఏంటి? అక్కడ నౌన్ రావాలి, జనరల్గా అది యాడ్జెక్టివ్ రావాలి. హెల్త్ ఎక్స్పెండిచర్ అంటే హెల్త్ కోసం మనం పెట్టే ఖర్చు, దాని ముందు పదం మోస్ట్లీ అన్ యాడ్జెక్టివ్. మిటిగేట్ ఈస్ ఎ వర్బ్, తగ్గించడం. ఎగ్నెస్ట్ మిటిగేట్ ఫిట్ అవ్వదు. పర్జ్ అంటే రిమూవ్ చేయడం, క్లెన్స్ చేయడం, ఫిట్ కాదు. ఎరాడికేట్ అన్న రిమూవ్. ఎరాడికేట్ అంటే రిమూవ్ చేయడం, ప్రక్షాళన. మనం అంటాం చూడండి, ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ, పేదరిక నిర్మూలన. ఫిలిప్ అంటే సపోర్ట్ లాంటిది. టు గివ్ అడిషనల్ ఫిలిప్ అంటే స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్, ఆ సెన్స్ లో వస్తుంది. అది కూడా ఫిట్ అవ్వదు. కెటాస్ట్రోఫిక్ ఈజ్ నెగిటివ్. యాక్చువల్గా ప్రాపర్ నెగిటివ్, ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. కెటాస్ట్రోఫిక్ అంటే అర్థం ఏంటి? ఇన్వాల్వింగ్ గ్రేట్ డ్యామేజ్ అనే మీనింగ్ వస్తుంది. ఇంకో మీనింగ్ ఏంటంటే చేంజింగ్ ద స్టేట్, అంటే ఒక ఆల్టరింగ్ ద స్టేట్, ఒక్కసారిగా విపరీతమైన మార్పు తీసుకొచ్చేయడం అనేది కూడా వస్తుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ అన్ ఇన్సూరెన్స్ స్కీమ్ అగైన్స్ట్ catastrophic health expenditure for the weaker sections should become part of a calibrated అంటే measured, బాగా ఆలోచించి. మెజర్ అంటే తెలుసు కదా, అన్నిటిని ఆలోచించుకొని, అన్నిటిని లెక్కలేసుకొని అనే మీనింగ్ వస్తుంది. క్యాలిబ్రేట్ అన్న అర్థం అదే. క్యాలిబ్రేటెడ్ ప్లాన్ టు ప్రొవైడ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే అర్థం ఏంటి? అందరికీ హెల్త్ కవరేజ్ ఇవ్వడానికి షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ ఎ క్యాలిబ్రేటెడ్ ప్లాన్. ఆలోచించి తీసుకున్న ప్లాన్ లో ఇది భాగం అవ్వాలి. ఏది భాగం అవ్వాలి? ఇన్సూరెన్స్ స్కీమ్ ఎగ్నెస్ట్ కెటాస్ట్రోఫిక్ హెల్త్ ఎక్స్పెండిచర్. కెటాస్ట్రోఫిక్ అంటే అర్థం ఏంటి? మనల్ని బాగా సఫరింగ్ కి కాజ్ చేసిన, మనల్ని ఇబ్బంది పెట్టిన హెల్త్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వీకర్ సెక్షన్స్ ఉంటారు, అంటే ఆదాయం తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆదాయం చాలా తక్కువ. చిన్న ప్రాబ్లం వచ్చినా అది ఏం చేస్తుంది? ఆరోగ్యం పాడు చేయడం అనేది పక్కన పెడితే ఆర్థికంగా కుదేలైపోతారు ఒకసారి. అంటే అప్పటి వరకు సంపాదించిందంతా కూడా పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకు కానీ, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ నొప్పి తెలియదు. ప్రభుత్వ ఇన్సూరెన్స్ కానీ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానీ, జీతాలు ఉండే వాళ్ళకి తెలియదు. కానీ వీకర్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మేజర్ ఎక్స్పెండిచర్ ఏంటంటే హెల్త్కే. ఎందుకంటే సరైన శానిటేషన్ ఉండదు, సరైన ఫుడ్ తీసుకోరు, దానివల్ల హెల్త్ ఎప్పుడు పడితే అప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫుడ్ లో కూడా ఫ్రూట్స్ ఇంటేక్ తక్కువ ఉంటుంది, పోషకాహార లోపాలు ఉంటాయి. వీటి వల్ల ఇష్యూస్ వస్తాయి. ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పటి వరకు సంపాదించినంత ఒక్కసారిగా ఖాళీ అయిపోతుంది. అందుకనే దాన్ని కెటాస్ట్రోఫిక్, యాక్చువల్గా న్యాచురల్ కలామిటీస్ కి వాడతారు. కానీ ఇలాంటి దానికి వాడారంటే కారణం అది, కాజింగ్ గ్రేట్ డ్యామేజ్ అని అర్థం. should become part of a calibrated plan to provide universal health coverage. When it comes to public health expenditure, India brings up the rear among even many developing countries. Brings up the rear అంటే అర్థం ఏంటంటే కింద వస్తుంది గ్రూప్ లో అని. అంటే మనకి అందరినీ గ్రూప్ చేశారనుకో, మన వాళ్ళు ఎప్పుడు కిందే ఉంటారు. బ్రింగ్ అప్ ద రియర్ అంటే రియర్ తెలుసు కదా, రియర్ సైడ్ అంట, ఫ్రంట్ రియర్ అంటే వెనకాల. గ్రూప్ లో వెనక్కి. డెవలపింగ్ కంట్రీస్ లో కూడా ఇండియా వెనక్కి ఉంది. డెవలప్డ్ కంట్రీస్ తో పోలిస్తే వెనక్కి ఉండడం ఓకే, డెవలపింగ్ కంట్రీల్లో కూడా ఇండియా వెనక్కి ఉంటుంది అని అర్థం. వెనక్కి ఉంది. బడ్జెట్ 2016-17 takes the incremental step of introducing some insurance protection against high out of pocket expenditure. The dash families into poverty. చెప్పండి, ఈజీగా చెప్పేయచ్చు. దట్ డాష్ ఫ్యామిలీస్ ఇంటూ పవర్టీ. ఇది గ్రామర్తో ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పనా? మీకు మీనింగ్ తెలియకపోయినా సరే గ్రామర్తో ఎలా చెప్పాలో చెప్తాను చూడండి. బడ్జెట్ 2016-17 టేక్స్ అన్నారు. టేక్స్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. వెర్బ్ తర్వాత వేసేప్పుడు సింపుల్ ప్రెజెంట్ లోనే వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టేక్స్ ఇంటూ అకౌంట్, టేక్స్ ది ఇంక్రిమెంటల్ స్టెప్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ సమ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ దట్
అక్కడ కూడా చెప్పండి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అనేది ఏంటి? సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. సో ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాం, వర్బ్కి ఎస్ రావాలి. వర్బ్కి ఎస్ ఉన్నది ఒకటే అక్కడ, పెరిష్, పుల్, పెగ్డ్, ఎక్స్ట్రికేట్, పుషెస్. ఓన్లీ గ్రామర్తో నేను ఆన్సర్ చేశాను. అది నాకు మీనింగ్ తెలియకపోయినా సరే, ఈవెన్ ఇఫ్ యూ నో ఓన్లీ గ్రామర్ యూ కెన్ స్టిల్ ఆన్సర్ దిస్. ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాం, సింపుల్ ప్రెజెంట్ అనేది ముందు సెంటెన్స్ బట్టి తెలిసింది. అలాగే ఇందులో కూడా సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి వర్బ్కి ఎస్ రావాలి. వర్బ్ సింగులర్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి, వర్బ్కి ఎస్ ఉండాలి, ఒకటే ఉంది అక్కడ. దట్ పుషెస్, మామూలు మీనింగ్ పరంగా కూడా మీరు పెట్టేస్తారు. ఫోన్ ఒకవేళ మీనింగ్ తెలియకపోయినా సరే, దట్ పుషెస్ ఫ్యామిలీస్ ఇంటూ పోవర్టీ. హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే జేబులోంచి తీయాల్సిన ఎక్స్పెండిచరే జనాల్ని ఇంకా ఇంకా పేదరికంలోకి నెట్టేస్తుంది. అందుకే బడ్జెట్ 2016-17 ఏం చేసింది? ఇట్ హస్ టేకెన్ ది ఇంక్రిమెంటల్ స్టెప్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ సమ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్. అలాంటి వాటికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద ప్లాన్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు డాష్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్. చెప్పేస్తారు వెంటనే. కిడ్నీకి సంబంధించిన పదం చూడండి అక్కడ, డయాలిసిస్. వెంటనే పెట్టేయచ్చు. డయాలిసిస్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ అట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ త్రూ ఏ డెడికేటెడ్ నేషనల్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఇంటర్వెన్షన్ దట్ ఈస్ ఓవర్ డ్యూ. ఓవర్ డ్యూ అంటే ఎప్పటి నుంచో జరగాల్సింది ఇప్పటికే పెండింగ్ ఉంది అని అర్థం. ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్ఫీర్ అవ్వడం. కిడ్నీ ఫెయిల్యూర్కి డయాలిసిస్ అందుబాటులోకి తీసుకురావడం అనేది ఎప్పటి నుంచో చేయాల్సింది ఎప్పటికన్నా జరిగింది అని అర్థం. ద ప్లాన్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు డయాలిసిస్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ అట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోనే త్రూ ఏ డెడికేటెడ్ నేషనల్ ప్రోగ్రామ్. దానికోసం సెపరేట్గా ఒక నేషనల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ అన్ ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్ఫీరెన్స్, గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవడం, దట్ ఈస్ ఓవర్ డ్యూ. ఎప్పటి నుంచో జరగాల్సింది ఇప్పటికన్నా జరిగింది. సమ్ స్టేట్స్ సచ్ యాజ్ తమిళనాడు హ్యావ్ ఇన్సూరెన్స్ టు పే ఫర్ హాస్పిటలైజేషన్ త్రూ ఏ గవర్నమెంట్ బ్యాక్డ్ ప్లాన్. గవర్నమెంట్ బ్యాక్డ్ అంటే గవర్నమెంట్ సపోర్టెడ్, బ్యాక్ అంటే అర్థం ఏంటి? సపోర్ట్. గవర్నమెంట్ సపోర్ట్ చేసిన ప్లాన్ ద్వారా తమిళనాడు లాంటి కొన్ని స్టేట్స్ ఏం చేస్తున్నాయి? ఇన్సూరెన్స్, మనకు కూడా ఆరోగ్యశ్రీ ఉంది కదా, అలాగనమాట. సో ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. As a scaled up national program, there is much to learn from the experience of countries such as Thailand and Japan. What stands out about them? Them అంటే ఎవరు? థాయిలాండ్ అండ్ జపాన్. వాటికి సంబంధించి ఏది నిలబడుతుంది? స్టాండౌట్ అంటే అర్థం ఏంటి? స్టాండౌట్ పర్ఫార్మెన్స్ అంటే అన్నిట్లోకి సెపరేట్, అన్నిట్లోకి స్పెషల్. వాట్ స్టాండ్స్ అవుట్ అబౌట్ దమ్, మిగిలిన వాళ్ళని సెపరేట్ చేసేది ఏంటి అంటే, యాజ్ ఎవిడెంట్ అంటే క్లియర్లీ సీన్ ఫ్రమ్ ఎ స్టడీ డాష్ బై ద వరల్డ్ బ్యాంక్. ఈజీ కదా. కండక్టెడ్ బై ద వరల్డ్ బ్యాంక్, అంతే కదా. వరల్డ్ బ్యాంక్ కండక్ట్ చేసిన స్టడీ అండ్ ది జాపనీస్ గవర్నమెంట్. ఓకే, వరల్డ్ బ్యాంక్ మరియు జపనీస్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఈ స్టడీలో ఏం కనిపిస్తుంది? ఈజ్ ద యూజ్ ఆఫ్ జనరల్ రెవెన్యూస్ టు డాష్ పేరోల్ ట్యాక్సెస్ ఇన్ థాయిలాండ్ అండ్ ద ఫర్మ్ క్యాపింగ్ ఆఫ్ కేర్ కాస్ట్ త్రూ స్టాండర్డైజ్డ్ బెనిఫిట్స్ అండ్ స్టాండర్డైజ్డ్ పేమెంట్స్. దీని అర్థం ఏంటో చూడండి. ఈజ్ ద యూజ్ ఆఫ్ జనరల్ రెవెన్యూస్ టు పేరోల్ ట్యాక్సెస్. మధ్యలో గ్యాప్ ఉంది. పేరోల్ ట్యాక్సెస్ అంటే అర్థం ఏంటి? పేరోల్ అంటే అర్థం ఏంటి? శాలరీడ్ ఎంప్లాయీస్కి వేసే ట్యాక్సెస్ని మనం పేరోల్ ట్యాక్సెస్ అంటాం. అది ముందే కట్ చేస్తారు కదా, అది. ఇన్ థాయిలాండ్ అండ్ ద ఫర్మ్ అంటే స్ట్రాంగ్గా, క్యాపింగ్ ఆఫ్ కేర్ కాస్ట్ అంటే హెల్త్ కేర్కి సంబంధించిన కాస్ట్ని క్యాప్ చేయడం అంటే లిమిట్ చేయడం, ఒక లెవెల్కి మించి లేకపోవడం. త్రూ స్టాండర్డైజ్డ్ బెనిఫిట్స్ అండ్ స్టాండర్డైజ్డ్ పేమెంట్స్. ఇది మనం ఆరోగ్యశ్రీలో కూడా ఉంటాం. ఆరోగ్యశ్రీ ప్రకారం వెళ్తే ఏమవుతుంది? ఓకే, ఈ మనకి ఎంఆర్ఐ తీయాలంటే ఎంత, సిటీ స్కాన్కి ఎంత, గవర్నమెంట్ ముందే రేట్ ఫిక్స్ చేస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాక మళ్ళీ మారిపోవడాలు గట్రా ఉండవు. అందుకే దాన్ని స్టాండర్డైజ్డ్ పేమెంట్స్ అంటారు. దీనికింత ఒక్కొక్క వ్యాధికి ఇవన్నీ చేయాలి, మినిమం ఈ టెస్టులు చేయాలి, మినిమం అవి చేయాలి, ప్యాకేజ్లో ఎంత వస్తుంది. సో ఎక్కువలు తక్కువలు ఉండవు, క్లియర్గా ఉంటాయి ప్యాకేజెస్లో. దాన్ని స్టాండర్డైజ్డ్ పేమెంట్స్ అండ్ స్టాండర్డైజ్డ్ బెనిఫిట్స్ అంటారు. దేనికి ఎన్ని వస్తాయని చెప్పి క్లియర్గా. ఆ రకంగా కాస్ట్ ఎక్కువ కాకుండా కాపాడుతున్నారు, ఒకటి. రెండోది ఏంటి? ద యూజ్ ఆఫ్ జనరల్ రెవెన్యూస్ టు డాష్ పేరోల్ ట్యాక్సెస్. చెప్పండి, ట్యాక్సెస్ పెంచడం వల్ల వాళ్ళకి ఉపయోగమా, తగ్గించడం వల్ల ఉపయోగమా? టు డిక్రీజ్ పేరోల్ ట్యాక్సెసా, ఆగ్మెంట్ పేరోల్ ట్యాక్సెసా, డిగ్రేడ్ అనేది రాదులేండి. డిగ్రేడ్ అనేది ఎలా వస్తుంది? తక్కువ చేయడం అనే మీనింగ్ వస్తుంది. డివిజన్ అనేది నౌన్ వస్తుంది, సో డివిజన్ ఫిట్ కాదు. అలోకేట్ పేరోల్ ట్యాక్సెసా,
డిక్రీజా? ఆగ్మెంటా? ఒకటి ఆలోచించండి. గవర్నమెంట్ పరంగా ఆలోచించండి. మీరు పేషెంట్స్ పరంగా ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ పరంగా ఆలోచిస్తే, ఈ ప్రజలందరికీ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు గట్రా ఇవ్వడం వల్ల గవర్నమెంట్‌కి ఖర్చు పెరుగుతుందా? తగ్గుతుందా? ఖర్చు పెరుగుతుంది. గవర్నమెంట్‌కి ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఏం చేయాలి? ఖర్చుని కంట్రోల్ చేయాలి. ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నారు? త్రూ స్టాండర్డైజ్డ్ పేమెంట్స్ అండ్ స్టాండర్డైజ్డ్ కేర్. స్టాండర్డైజ్డ్ బెనిఫిట్స్. ఖర్చు ఆ రకంగా మరి ఆదాయం ఎలా పెంచుకుంటున్నారు? ఆగ్మెంట్. ఆగ్మెంట్ అంటే ఇంక్రీజ్. ఆగ్మెంట్ అనేది వస్తుందక్కడ. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సెషన్ యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. నేను ఎక్కువ టైమ్ ఇవ్వకుండా నేను ఫాస్ట్‌గా చెప్పాను. అంటే మీకు ఎక్కువ క్వెషన్స్ కవర్ అవుతాయని. థాంక్ యూ గైస్. బై.